అప్పుడు వాళ్ళకి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏమి ఇవ్వాలంటే ద రియల్ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ అండ్ ఇట్స్ రెక్టిఫికేషన్స్. మనకు ఓన్లీ ఫెయిల్యూర్ కాదు. సరే, ఇప్పుడు అది చేయలేదు. వి ప్రకాష్ లాంటి వాళ్ళు ఆ బ్యారేజీని కూల్చారు, బాంబు పెట్టి బ్లాస్ట్ చేశారు అంటారు. దాంతో మీరు ఏకీభవిస్తారా? నేను ఇప్పుడు సరే, ఇప్పుడు కొంతమంది అదంటుండే ఏదంటుండే ఏదైనా కూడా తేలుతుంది కదండి. ఇక ఉందా ఛాన్స్ ఏమైనా ఉందా? అయితే మరి వినండి, ఈ మధ్యలో మనం కొన్ని న్యూస్ ఏం విన్నామంటే చెక్ డ్యామ్లను ఆ విధంగా బ్లాక్ చేశారు మన శాండ్ గురించి అని చెప్పి అక్కడ ఉన్నాయి. మరి ఆ కోణంలో ఆలోచించినప్పుడు మరి అప్పుడు దాన్ని పోలీస్ కేసు చేశారు కదా, ఎఫ్ఐఆర్ దర్జీ కూడా చేయించారు అప్పుడు అసిస్టెంట్ అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఇంజనీర్లతో. కేసీఆర్ అనుకుంటే అక్టోబర్ 21 నుంచి December 3 లోపు రిపేర్ చేస్తే అయిపోతుండేనా కుంగినప్పుడు? అక్టోబర్ 21 బ్యారేజ్ కూలింది, December 7 వరకు వాళ్ళు ఇమ్మీడియట్ గా ఏజెన్సీలను పిలిస్తే ఎల్లంటి వాళ్ళు ఏమన్నారంటే ఎన్ని వందల కోట్లైనా మేము రెక్టిఫై చేస్తామని ఒప్పుకొని లెటర్ రాసిచ్చి గవర్నమెంట్ మారిన తర్వాత దానివల్ల ఆయన రివర్స్ కు పోవడం అనేది ఎల్లంటికి భావ్యం కాదు. అది ఒకసారి ఒక గవర్నమెంట్ చరిత్రలో ఇది ఒక మచ్చ. నాకు గమ్మత్ ఏంటంటే నేను ఈ మధ్యలో సర్దార్ సరోవర్ కు వెళ్ళుంటి. నేను సర్దార్ సరోవర్ మన గుజరాత్ లో అంటే మేము సర్దార్ సరోవర్ అది 100 TMs పైనే ఉన్నది. అది కానీ 40 lakh acres దాని ఆయకట్టు. అయితే ఎట్లా మరి 100 TMs అంటే ఫ్లో వస్తుంటది కదా దానికి. అయితే ఇంకోటి ఏంటంటే 40,000 cusecs దాని యొక్క కెనాల్ డిశ్చార్జ్. అయితే ఆ సర్దార్ సరోవర్ దగ్గర సర్దార్ పటేల్ విగ్రహం ఉన్నది కదా, ఆ విగ్రహం నుంచి చూస్తే ఆ విగ్రహము ప్లస్ సర్దార్ సరోవర్ రెండు అవుపడుతున్నాయి అనమాట. సర్దార్ సరోవర్ కట్టించిందేమో జయప్రకాష్, ఆ విగ్రహం కట్టించిందేమో ఎల్లంటి. వీళ్ళిద్దరు మా తెలంగాణలో ఫెయిల్ అయ్యిందని నేను చెప్పిన అన్నట్టు. ఇంత బ్రహ్మాండమైన మనకు ఒక కాలర్ ఉన్నారు, తీసుకున్నాం. ఖమ్మం నుంచి రామకృష్ణ గారు. హలో రామకృష్ణ గారు. నమస్తే. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్. నేను రైతును సార్. నాకు 2 డౌట్లు సార్. మీరు ఇంజనీర్ చేసేంత ఏంటంటే సార్ నా డౌట్ చెప్పండి. అన్నారం సుందిల్ల అనేది గోదావరిలో పంపింగ్ చేయడం వల్ల రివర్స్ పోయి ఇప్పుడు అన్నారంలో పోసిన నీళ్లు సుందిల్ల దాకా ప్రయాణం చేస్తారు సార్. రివర్స్ వాటర్ ఇక్కడ అన్నారం నీళ్లు పోస్తే సుందిల్ల దాకా పోయి ఆగాల, సుందిల్లో పోసిన నీళ్లు ఎల్లంపల్లి దాకా పోవాలి సార్. కన్నెపల్లి పంప్ హౌస్ కాడికి అంత కింద పోయి మేడిగడ్డ కాడ 14 కిలోమీటర్ల కింద కట్టాల్సిన అవసరం ఉంది సార్. అంటే నా డౌట్ సార్, కన్నెపల్లి కాడ పంపు కాడ కడితే అది కరెక్ట్. అన్నారం సుందిల్లా ఓకే సార్. అక్కడ నీళ్లు కొంత దూరం పోయి ప్రయాణం చేసి పైపు లేకుండా గోదావరిలో పోయి పంపింగ్ చేయడం అదొక పద్ధతి. కన్నెపల్లి కాడనే డ్యామ్ కడితే మనకి పంప్ హౌస్ కాడ కడుకుంటే పైనుంచి కదా సార్ నీళ్ళు వచ్చేది ఇక్కడ. అయితే ఇప్పుడు సార్ మీ యొక్క డౌట్ ఏదైతుందో ఇంకో డౌట్ సార్. ఇంకో డౌట్ ఏంటి సార్, ఇప్పుడు మీరు 152 మీటర్లు పైన అక్కడ ఉంది కదా సార్, మన ప్రాణిత వచ్చే దగ్గర ప్రాణిత కట్టేది అనుకున్నాం కదా సార్, వారదాగా దగ్గర అక్కడ తుమ్మడి దగ్గర. అయితే 152 మీటర్లు కాకుండా ఇప్పుడు సుందిల్లా అనేది ప్లాన్ చేసినట్టయితే 152 మీటర్లు కాకుండా 148 మీటర్లు కూడా గ్రావిటీ ద్వారా వచ్చాయి కదా సార్. ఎక్కడ 148 ఎక్కడ అంటారు? 148 అక్కడ తొమ్మిడిహేటి దగ్గర 148 అయితే కట్టినట్టయితే మనకి ఇప్పుడు అక్కడ 70 కిలోమీటర్ల కెనాల్ ని అక్కడ 152 అనుకుని అక్కడ కెనాల్ ని కట్టించినాం మనం. ఇప్పుడు అది 152 ఉండండి రామకృష్ణ గారు. అరే మీరు ఒకటి ఆలోచించండి, సుందిల్లది 140 అంటే తక్కువనే ఉంటది, 132. కానీ నేను అనేది ఏంటంటే అక్కడ ఈ 70 కిలోమీటర్ల కెనాల్లోని ఆ నీళ్లు రావాలన్నప్పుడు అక్కడ 152 అనుకుని ఆ కెనాల్ ని డిజైన్ చేశారు. ఆ 148 అన్నప్పుడు అక్కడ లిఫ్ట్ చేసి ఆ కాలువలు పోయాల్సి వస్తుంది కొంచెం. అది నేను అనేది. మెయిన్ డౌట్ సార్, ఇది మీరు ఖచ్చితంగా ఆలోచించారు సార్. ఇప్పటికైనా కన్నెపల్లి పంప్ హౌస్ కానీ చెల్లడం కట్టాలి సార్. ఎందుకంటే నీళ్లు ఇప్పుడు ఇది మీరు అన్నారం సుందర సూపర్ ప్రాసెస్ సార్. ఎందుకంటే నీళ్లు గోదావరిలో రివర్స్ పోవాలా, అక్కడి నుంచి పంప్ అందుకోవాలా, మనకి గ్రావిటీ ద్వారా పోతుంది. మీరు అర్థమైంది రామకృష్ణ గారు, మీరు ఏమో అడగాలని అర్థమైంది. కాకపోతే ఎక్కడైతే కొంచెం నేరే ఉన్నదో అక్కడ కట్టాలనే ఉద్దేశం మీద వాళ్ళు ఆ కిందికి వెళ్ళిపోయారు.
కానీ ఇంకొంచెం పైకి కట్టినట్టయితే బాగుండేదని మేము కూడా సజెస్ట్ ఏది చేసాం. మేడిగడ్డ మేడిగడ్డ అనేది అక్కడ వరకు కాదు, ఇంకా పైనే ఉన్నట్టయితే కన్నపల్లి దగ్గరనే కట్టాల్సి ఉండేనా? అంటే ఇవి ఎక్కడైతే మనకు ఇప్పుడు అక్కడ ఏమైందంటే నేరో ఉన్నదని చెప్పేసి అక్కడ వాళ్ళు ఫైనల్ చేశారు. కానీ ఆ నేరో సరిపోక మళ్ళీ దాన్ని మళ్ళీ ఎక్స్కవేట్ చేయడం జరిగింది. కానీ ఇంకా కొంచెం పైకి తీసుకుంటే మనకు కావాల్సిన విడత ఈజీగా దొరికేది అన్నట్టు. మళ్ళా ఒక సూరారమా జస్ట్ ఒక 2-3 కిలోమీటర్ల మీద. ఓకే, వెదర్ శ్రీరామ సూరారమా ఎక్కడ సజెస్ట్ చేసినట్టున్నారు ప్లేస్. కాబట్టి వారు చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉన్నది. అంత కిందికి పోవాల్సిన అవసరం లేదు, అది కట్టిండ్రు. కానీ ఆ సజెషన్ చేసింది వాప్కోసోల్ చేశారు. అందులో ఇది ఇక్కడ బాగుంటుంది అని చెప్పేసి అరెస్ట్ చేశారట కదా, సిబిఐ కేసులో కూడా ఇరుక్కున్నారట కదా. ఇప్పుడు ఉండొచ్చు అది కరెక్టే అది. కాబట్టి కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మనకు కన్నపల్లి పంప్ హౌస్ నడవాలంటే ఇప్పుడు ప్రాణీతలో వచ్చేటువంటి నీరు ఏదైతే లెవెలే మనకు దానికంటే ఎక్కువ ఉన్నది. కాబట్టి మన ఎండిడిఎల్ కంటే మనం పంపులు నడపడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, దానికి ఎలాంటి అది లేదు. సరే, అంటే ఇప్పుడు ఒకటి అంటే కాలేజ్ తీసుకునే ముందు ఇప్పుడు ఎల్లంపల్లి రిజర్వాయర్ కెపాసిటీ 20 టీఎంసీలు కదా. ఎల్లంపల్లి నుంచి లాస్ట్ 6 సంవత్సరాలు నేను అబ్జర్వ్ చేస్తున్నా 250 నుంచి 300 టీఎంసీలు వట్టిగా పోతున్నాయి కిందకి. 250 టీఎంసీ మినిమం. ఈ ఎల్లంపల్లి 20 టీఎంసీల బదులు దీని కెపాసిటీ కొంచెం పెంచి 30 టీఎంసీలో 40 టీఎంసీలో చేసి స్టోరేజ్ పెంచి ఇక్కడ నుంచే అసలు నీటిని లిఫ్టింగ్ చేస్తే ఇబ్బంది ఏమై ఉండేది? ఎందుకంటే యావరేజ్ అవైలబిలిటీ వాటర్ అవైలబిలిటీ 63 టీఎంసీ అనుకుంటా ఎల్లంపల్లి. అక్కడ 63 టీఎంసీలు ఉన్నది. మరి అక్కడ 250-300 టీఎంసీలు పోయినాయి కిందికి. 9 అవసరం లేదు, మేడిగడ్డ అవసరం లేదు, ఎల్లంపల్లి నుంచే నీటిని లిఫ్ట్ అంటే చేస్తే గనక మళ్ళీ తిప్పిపోతలు అన్నది అవసరం ఉండదు కదా. అట్లా కాదు కదా, మన అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అనేది డిపెండబుల్ అవైలబిలిటీ కాదు. అది మనం ఏంది 100 సంవత్సరాలలో 75 సంవత్సరాలు ఉంటేనే దాన్ని 75% డిపెండబిలిటీ అంటాం. 70% డిపెండబిలిటీ చూస్తే అక్కడ మీరు చెప్పినది ఆ ప్రకారంగా ఉంటుంది. ఇదంతా ఫ్లడ్ కిందకి వస్తుంది. ఇది ఓసారి వస్తుంది, ఓసారి రాదు. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని మనము అంటే డిపెండబిలిటీ ఎల్నినో సంవత్సరాల కోసం ప్రాజెక్టులు డిజైన్ చేయొచ్చా? ఎల్నినో సంవత్సరాల కోసమే డిజైన్. ఒక సంవత్సరం వర్షం బాగుపడ్డది అనుకోండి, కొత్త సిస్టమ్ వచ్చింది కదా. ఇప్పుడు మన గ్రాచారం బాగాలేక ఒక 4-5 సంవత్సరాలకు వర్షాలు పడకపోతే ఇప్పుడు ఆ సంవత్సరాలు వాటర్ యూజ్ చేసుకుని మెట్ట పంటలు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, మెట్ట పంటలు వేసుకోండి అని చెప్తుంది. వరి వేయొద్దు, మెట్ట పంటలు వేసుకోండి. 2 పంటల బదులు ఒక పంట క్రాప్ హాలిడే ఇస్తారేమో. రబీకి నీళ్లు ఉండవేమో. అట్లా ఒక సంవత్సరం వదిలిపెడితే నష్టం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక సిస్టమ్ని అడాప్ట్ చేసుకోమంటుంది స్టేట్ గవర్నమెంట్లని. ఏంటంటే టోటల్గా ఫ్లడ్ వచ్చినప్పుడు మీరు స్టోరేజ్ చేసుకొని స్టోరేజ్ రిజర్వాయర్లు పెట్టుకోమంటుంది అన్నట్టు. ఇప్పుడు జూరాలో ఉన్నది. జూరాలో దాని ఓన్ కెపాసిటీ 9.5. కానీ ఫ్లడ్ అన్ని నుంచి లక్షల క్యూసెక్కులు పోతుంటుంది. లక్షల క్యూసెక్కులు పోయినప్పుడు దాని నుంచి లిఫ్ట్ చేసే రైట్ సైడ్ ఒక రిజర్వాయర్, లెఫ్ట్ సైడ్ ఒక రిజర్వాయర్. వీ హ్యావ్ ప్రపోజ్డ్ ఒక 20 టీఎంసీ రిజర్వాయర్ ఆన్ ది రైట్ సైడ్. మేము గవర్నమెంట్కి లెటర్ ఇచ్చినాం మేము. మీరు ఒక్క ఊరు మునగకుండా రైట్ సైడ్ ఒక 60 మీటర్స్ లిఫ్ట్ ద్వారా ఒక రిజర్వాయర్ ఏర్పరచుకొని మనకు లీన్ పీరియడ్ లో మళ్ళీ పవర్ జనరేషన్ చేసుకొని మళ్ళీ సిస్టంలో పడేటట్టు చేస్తే మళ్ళీ అన్నిటికి పోతుంది. అదే విధంగా లెఫ్ట్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. ఎల్లంపల్లి కెపాసిటీ ఏమైనా పెంచరాదా? ఎల్లంపల్లి కట్టిన ప్రాజెక్ట్ కాబట్టి కెపాసిటీ పెంచాలన్నప్పుడు దానికంటే మనం ఇంకేదైనా వేరే దగ్గర దాని అప్ స్ట్రీమ్ని ఇంకెక్కడన్నా చేసుకోవడం బెటర్, పైన చేసుకోవడం. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి తర్వాత పడ్డ ప్రతి వర్ష బొట్టు ఎల్లంపల్లికే వస్తుంది. కడెం నుంచి వచ్చే వాటర్ కూడా కడెము కాబట్టి మంచి వర్షపాతం ఉంది. ఆదిలాబాద్ స్వర్ణ ఈ 2 అంటే కడెంది ఎట్లుందంటే ఫ్లాష్ ఫ్లడ్స్ అనమాట కడెంది. అయితే అసలు కడెంనే అసలు ఇంకా కొంచెం పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము ఆ కడెంది కూడా మేము వెళ్ళి చూసి వచ్చేసి దానికంటే ఏం చేశారంటే ఒక 6 టీఎంసీ కెపాసిటీ రిజర్వాయర్ కడెం మీద ప్రపోజల్ వచ్చింది. కుప్టి అది కనుక అయినట్టయితే అది ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లెక్క కడెంకు పనిచేసే అవకాశం ఉన్నది. ఆదిలాబాద్లో 1000-1200 mm రెయిన్ఫాల్ ఉన్న దగ్గర మనము చిన్న మైనర్ ఇరిగేషన్, మిడియం ఇరిగేషన్ చాలా ఉన్నాయి. ఇంకా ఇలాంటి రిజర్వాయర్స్, స్టోరేజ్ రిజర్వాయర్స్ అంటే మనకు ఫ్లడ్ వచ్చినప్పుడు స్టోర్ చేసుకుంటాము, మళ్ళీ మిగతా టైంలో దాన్ని వాడుకుంటాము. అది నేననేది అవి మనం చేసుకోవాలనేది.
అట్లా అయితేనే మనకి ఏమైనా ఇంకోటి కృష్ణ మీద మన ప్రాజెక్టులు ఒకటి భరత్ గారు మీకు మీ దృష్టికి తెస్తున్నా తెలంగాణ వైపు ఉన్న అన్ని ప్రాజెక్టులు 90 ఫ్లడ్ డేస్ కు డిజైన్ చేయబడ్డాయి. ఇది ఇప్పుడు మహబూబ్ నగర్ లో ఉన్న ప్రాజెక్ట్స్ కానీ నల్గొండలో ఉన్న ప్రాజెక్ట్స్ కానీ ఏవైనా కూడా 90 ఫ్లడ్ డేస్ కు డిజైన్ చేయబడ్డాయి. అటువైపు ఏమో 30 డేస్ కు డిజైన్ చేయబడ్డాయి. అంటే ఇంటేక్ కెపాసిటీ వాళ్ళేదేమో బ్రహ్మాండంగా పెట్టుకున్నారు, మనదేమో అన్ని కలిపినా కూడా అసలు ఒక 3-4 టీఎంసీలు అయితే లేదు అసలు. కాబట్టి మనం అన్ని కూడా 30 ఫ్లడ్ డేస్ కు మనం మన ప్రాజెక్టులని మనం మార్చుకోవాలి. ఇప్పుడు కల్వకుర్తి ఉన్నది, ఇది దో వీఆర్ డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ శ్రీశైలం, ఇట్ డిజైన్డ్ ఫర్ 90 ఫ్లడ్ డేస్. 90 ఫ్లడ్ డేస్ బదులు దాన్ని ఇంకొక రిజర్వాయర్లే లేవు, ఒక రిజర్వ్ అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి. లిఫ్ట్ పంపులు ఎక్కువ ఇంటేక్ కెపాసిటీ పెంచుకోవాలి. ఇప్పుడు ఎంత 0.5